హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 5 లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. గివెన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 4 times its breadth. If the minimum perimeter of the rectangle is 160 centimeters, then అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఏదో చూద్దాం. చూడండి నాన్న, గివెన్ ఏమి ఇచ్చాడు? గివెన్ లెంత్ ఈక్వల్ టు 4 times బ్రెడ్త్ అని ఇచ్చాడు. పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? రెక్టాంగులర్ యొక్క పెరిమీటర్ ఏంటన్నా 2 into L plus B. L వాల్యూ ఎంత? 4B కదా. 2 into L వాల్యూ 4B సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్ B. 2 into 4B plus B 5B. 5 2s ఎంత? పెరిమీటర్ 10B. గివెన్ పెరిమీటర్ ఏమి ఇచ్చారు? గివెన్ that the minimum perimeter is 160 centimeters. 160 centimeters అంటే ఏంటన్నా, మినిమం అంటే 10B ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఎంత వచ్చింది? 10B into B కదా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమం ఎంత? 160. 0 0 క్యాన్సిల్ చేయండి. B ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16. బ్రెడ్త్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16 ఎక్కడుందో చూడండి. బ్రెడ్త్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16 ఇదే కదా. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్, కన్సిడర్ ఏ లీనియర్ ఇన్ఈక్వాలిటీ -3x + 15 <12 దెన్ అని అడిగాడు. చూడండి, -3x ఇటు సైడే పెట్టండి. -3x +15 ఇటు సైడ్కి వెళ్తే ఏమేద్దామా? -15. -3x -12 -15 ఎంత? -27 డివైడెడ్ బై -3 చేయండి. నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేసినా మల్టిప్లై చేసినా ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అవుతుంది. ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ అవుతుంది. -3x బై -3 గ్రేటర్ దాన్ -27 బై -3. మైనస్ క్యాన్సిల్, 3 1s are 3 1s are మైనస్ క్యాన్సిల్, 3 1s are 3 9s. ఏంటి? x అనేది గ్రేటర్ దాన్ 9. 9 కన్నా పెద్దది అంటే నెంబర్ లైన్లో ఎలా రాస్తాం? ఎక్స్ గ్రేటర్ దాన్ 9 అంటే ఎక్కడి నుంచి నాన్న? 9 నుంచి. గ్రేటర్ దాన్ అంటే ఓపెన్ బ్రాకెట్ ఇలా పెట్టాలి కదా, ఇండికేట్ చేయాలి. గ్రేటర్ దాన్ అంటే ఇలా, అంటే 9 to infinity. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ అంతే కదా. గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే ఓపెన్ బ్రాకెట్ 9 to infinity. ఏ ఆప్షన్లో ఉందో చూడండి. ఏ ఆప్షన్లో ఉంది? ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ 9 to infinity. ఫస్ట్ ఆప్షన్ కదా. థర్డ్ వన్, సపోజ్ వీ హ్యావ్ 3 రియల్ నెంబర్స్ which include x, y and b given by x greater than y, b less than 0. b less than 0 అంటే నెగిటివ్ నెంబర్. b is a నెగిటివ్ నెంబర్. డిటర్మైన్ ద రిలేషన్ బిట్వీన్ ద 3 వేరియబుల్స్ అన్నారు. గివెన్ ఏమిచ్చారు నాన్న? గివెన్ x గ్రేటర్ దాన్ y అండ్ b అనేది నెగిటివ్ నెంబర్ అంట. నెగిటివ్ నెంబర్తో ఈ ఇన్ఈక్వాలిటీని డివైడ్ చేస్తే ఏమైద్ది? డివైడెడ్ బై నెగిటివ్ నెంబర్ ఏమైద్ది? b ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ ఏమైద్ది? లెస్ దాన్ అవుతుంది. y బై b అంతే కదా. b అనేది నెగిటివ్ నెంబర్. లెస్ దాన్ 0 అంటే ఏంటి? ఇక్కడ దీని మీనింగ్ b ఈజ్ నెగిటివ్. b అనేది నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్తో ఇన్ఈక్వాలిటీని డివైడ్ చేస్తే ఈ సింబల్ ఏమైద్ది? రివర్స్ అయిపోయిద్ది. ఎక్స్ బై బి లెస్ దెన్ వై బై బి ఎక్కడుందో ఒకసారి చూడండి. ఎక్స్ బై బి లెస్ దెన్ వై బై బి. థర్డ్ ఆప్షన్. ఫోర్త్ వన్, ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ x - 2 గ్రేటర్ దాన్ 6 దెన్ అని అడిగాడు.
చూడండి నాన్న, మాడ్యులస్ ఉన్నప్పుడు ఇన్ దిస్ కేస్ స్ప్లిట్ ఇంటూ 2 సపరేట్ ఇన్ఈక్వాలిటీస్. దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలి? 2 సపరేట్ ఇన్ఈక్వాలిటీస్గా స్ప్లిట్ చేయాలి. మాడ్యులస్ ఉన్నప్పుడు ఒకటి పాజిటివ్గా ఒకటి నెగిటివ్గా తీసుకోండి. ఏమైంది? x-2 గ్రేటర్ దాన్ 6 ఒక కండిషన్. ఇంకోటి ఏం తీసుకుంటారు? x-2 లెస్ దాన్ -6. అదే కదా, నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఇలా కండిషన్స్ ఇలా తీసుకోవాలి. ఒకటి గ్రేటర్ దాన్, ఒకటి లెస్ దాన్. ఇప్పుడు చూడండి, -2 ఇచ్చడికి వెళ్తే ఏమైంది? x గ్రేటర్ దాన్ 6 + 2, x గ్రేటర్ దాన్ 8. ఇదేమైంది నాన్న? x లెస్ దాన్ -6, -2 ఇచ్చడికి వెళ్తే +2, x లెస్ దాన్ -4. నెంబర్ లైన్ మీద ఈ కండిషన్స్ చూద్దాం. x గ్రేటర్ దాన్ 8 అంటే ఏంటన్నా? గ్రేటర్ దాన్ అంటే ఇలా కదా తీసుకోవాలి, ఇలా రిప్రజెంట్ చేయాలి. 8 అంటే x అనేది 8 కన్నా పెద్దవంటే ఇటు సైడ్ కదా. నెక్స్ట్ x లెస్ దాన్ -4. -4 కన్నా x అనేది -4 కన్నా చిన్నదంటే ఎలా చెప్తాం? -4 కదా, ఇలా. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఎలా రాస్తాము? ఈ ఇంటర్వెల్స్ని ఎలా రాస్తాం? -∞ to -4, x బిలాంగ్స్ టు -∞ to -4. -4కి ఏంటి? ఓపెన్ బ్రాకెట్. ఎందుకు? లెస్ దాన్ మాత్రమే ఉంది. r = ఉంటే క్లోజ్ తీసుకుంటాం. యూనియన్ 8 to ∞. 8 to ∞. 8కి కూడా ఓపెన్ బ్రాకెటే తీసుకుంటాం. ఈ ఆప్షన్ ఎక్కడుందో చూడండి. x బిలాంగ్స్ టు, ఈ ఆప్షన్ ఎక్కడుందో చూడండి. 4th one, x belongs to -∞ to -4, union 8 to ∞. ఏ ఆప్షన్ అన్న? థర్డ్ ఆప్షన్. 5th one, if modulus of x minus 8 by x minus 8 is greater than or equal to 0. మాడ్యులస్ అనేది ఎప్పుడు డిఫైన్డ్ అవుతుంది? మాడ్యులస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఎప్పుడు అవుతుందంటే ఏ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. మాడ్యులస్ ఆఫ్ ఏ అనేది నెగిటివ్ ఎప్పుడు అవుతుంది? ఏ లెస్ దాన్ 0. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చూసాం కదా, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఎప్పుడు అవుతుంది? లెస్ దాన్ ఉన్నప్పుడు. ఇప్పుడు చెప్పండి, గివెన్ ఏమిచ్చారు? గివెన్ మాడ్యులస్ ఆఫ్ x minus 8 by x minus 8 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. డినామినేటర్ కన్నా 0 అయితే ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయలేం. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏంటి? x minus 8 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. x అనేది -8 అటు వెళ్తే x ఈజ్ నాట్ ఈక్వల్ టు 8. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ మాడ్యులస్ అనేది గ్రేటర్ దాన్ తీసుకుందాం. కన్సిడర్ ద కేస్ వెన్, ఫస్ట్ కేస్ వెన్ x minus 8 గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే ఏమైతుందన్న? దెన్ x గ్రేటర్ దాన్ 8. ఇన్ దిస్ కేస్ మాడ్యులస్ ఆఫ్ x minus 8 ఏమైంది? గ్రేటర్ దాన్ తీసుకున్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ x minus 8 x minus 8 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. మాడ్యులస్ ఆఫ్ x minus 8 బై x minus 8 ఈక్వల్ టు x minus 8 బై x minus 8. క్యాన్సిల్ అయిపోతే వన్స్ కదా. సెకండ్ కేస్ కన్సిడర్ ద కేస్ వెన్ x minus 8 లెస్ దాన్ 0. ఈ టైంలో లెస్ దాన్ ఉన్నప్పుడు ఇది ఏమైంది? నెగిటివ్ కదా, నెగిటివ్ అవుతుంది. దెన్ x లెస్ దాన్ 8, x అనేది లెస్ దాన్ 8 అవుతుంది. లెస్ దాన్ 0 ఉన్నప్పుడు వాల్యూ ఏంటి? -a కదా. కండిషన్ తీసుకుంటే మాడ్యులస్ ఆఫ్ x minus 8 బై x minus 8 ఏమైంది నాన్న? మైనస్ ఆఫ్ x minus 8 అవుతుంది. అవునా? లెస్ దాన్ ఉన్నప్పుడు బై x minus 8. x minus 8 x minus 8 క్యాన్సల్, -1. ఒకవేళ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి. థర్డ్ కేస్ వెన్ x minus 8 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ఏమైంది? 8 అవుతుంది. ఇప్పుడు చూడండి, ద వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x minus 8 బై x minus 8 ఏమైంది? 1 వచ్చింది. ఇది ఎప్పుడు? x అనేది గ్రేటర్ దాన్ 8 అయినప్పుడు. x లెస్ దాన్ 8, ఇది x ఈక్వల్ టు 8 అనేది డిఫైన్డ్ అవుతుందా? డినామినేటర్లో x ఈక్వల్ టు 8 అయినప్పుడు డిఫైన్డ్ కాదు. కాబట్టి ఎలా రాస్తాం దీనికి సొల్యూషన్? x బిలాంగ్స్ టు
8 కాకూడదు, కానీ ఎక్స్ అనేది 8 కన్నా పెద్దది అంటే ఏం రాస్తాం నాన్న? ఎక్స్ బిలాంగ్స్ టు 8, ఇన్ఫినిటీ ఇలా రాయాలి. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 8, ఇన్ఫినిటీ. డినామినేటర్ 8 కూడా కాకూడదు కాబట్టి ఇప్పుడు ఏ ఆప్షన్ ఉంది? అది 4th ఆప్షన్. 6th one, if modulus of x plus 5 is greater than or equal to 10 ఇచ్చారు, దెన్ అని అడిగాడు. గివెన్ ఏమి ఇచ్చారు నాన్న? modulus of x plus 5 greater than or equal to 10. ఈ ఇన్ఈక్వాలిటీని టూ విధంగా స్ప్లిట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు మాడ్యులస్ని? ఎక్స్ ప్లస్ 5 ఒకటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఒక కండిషన్, ఇంకోటి లెస్ దాన్ అయినప్పుడు ఇది మైనస్ కదా, ఎక్స్ ప్లస్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -10. ఇప్పుడు చెప్పండి +5 అటు వెళ్తే ఏమైంది? ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 +5 అటు వెళ్తే -5. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 5 కదా. నెక్స్ట్ ఎక్స్ +5 అటు పంపించండి. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -10 +5 అటు వెళ్తే -5. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కదా. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -15. ఇప్పుడు నెంబర్ లైన్ మీద ఈ వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ కండిషన్ చూడండి అన్న, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 కన్నా పెద్దది. 5 కూడా ఇంక్లూడెడ్ కాబట్టి ఎలా ఇండికేట్ చేయాలి? ఇలా కదా. ఇంక్లూడెడ్ అయితే ఇలా ఇండికేట్ చేయాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 కన్నా పెద్దవి అంటే ఇలా కదా, 5 to ఇన్ఫినిటీ. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -15 అంటే -15 కన్నా చిన్నది అంటే ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది కూడా ఎట్లా ఇండికేట్ చేయాలి? ఇలా. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -15 కన్నా చిన్నది అంటే ఇలా కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? దీన్ని బట్టి ఎలా రాస్తాం? ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to 15 -∞ to 15. 15కి ఇప్పుడు ఏంటి రాయాలి? క్లోజ్డ్ బ్రాకెట్స్ రాయాలి. యూనియన్ 5 to ఇన్ఫినిటీ, 5 to ఇన్ఫినిటీ, క్లోజ్డ్ బ్రాకెట్స్. అర్థమవుతుందా? 7th one, if 4x plus 4 less than 6x plus 5 then x belongs to the interval అని అడిగాడు. చూడండి గివెన్ ఏమి ఇచ్చాడు? 4x plus 4 less than 6x plus 5. సాల్వ్ చేయండి అన్న. +4ని ఇటు సైడ్కి పంపించండి, 6xని ఇటు సైడ్కి పంపించండి. ఏమైంది? 4x plus 6x ఇటు సైడ్కి వస్తే -6x లెస్ దాన్ 5 +4 ఇటు సైడ్కి వస్తే -4. 4x - 6x ఎంత? -2x లెస్ దాన్ 1. నెగిటివ్ -2తో డివైడ్ చేయండి ఇన్ఈక్వాలిటీని. ఏమైంది? ఈ సింబల్ అనేది రివర్స్ అయిపోయింది కదా. -2x by -2 గ్రేటర్ దాన్ 1 by -2. మైనస్ క్యాన్సల్, 2 క్యాన్సల్. ఎక్స్ గ్రేటర్ దాన్ ఏమైంది? -1/2. గ్రేటర్ దాన్ 1/2 అంటే ఎంత? 0 పాయింట్ కదా, -0.5. దీనికన్నా పెద్దది అంటే ఇటు సైడే కదా వస్తుంది. ఇప్పుడు ఎలా రాస్తుంది దీన్ని? ఎక్స్ బిలాంగ్స్ టు గ్రేటర్ దాన్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్ -1/2, ఇన్ఫినిటీ. -1/2, ఇన్ఫినిటీ. ఎక్కడుందో చూడండి. -1/2, ఇన్ఫినిటీ. ఇదే కదా ఎక్స్ బిలాంగ్స్ టు ద ఇంటర్వెల్ -1/2, ఇన్ఫినిటీ. ఏ ఆప్షన్ అన్న? సెకండ్ ఆప్షన్. ఇంతకుముందు ఆప్షన్ ఏంటి? -∞ to 15, 5 to ఇన్ఫినిటీ. ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 8th one, the solution of the linear inequality 2x - 17 greater than 3 - 8x అని ఇచ్చాడు. చూడండి నన్ను గివెన్ ఏమి ఇచ్చాడు? దీన్ని సాల్వ్ చేయండి ఇన్ఈక్వాలిటీని. ఏమైంది? -8x ఇచ్చాడు, తీసుకురండి. 2x plus 8x గ్రేటర్ దాన్ 3 -17 ఇటు సైడ్కి వస్తే +17. 8 + 2 ఎంత? 10x. 10x ఈజ్ గ్రేటర్ దాన్ 17 + 3 20 డివైడెడ్ బై 10 చేయండి. పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన ఇన్ఈక్వాలిటీ చేంజ్ కాదు కాబట్టి అలాగే వస్తుంది. 10x/10 గ్రేటర్ దాన్ 20/10. ఏమైద్రా? 10 క్యాన్సిల్, 10 1s 10 2s. ఎక్స్ గ్రేటర్ దాన్ 2. ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే నెంబర్ లైన్ మీద ఎలా రాస్తాం? ఇది -∞ +∞.
0 1 2 గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఎలా ఇండికేట్ చేయాలి, ఇలా ఇండికేట్ చేయాలి. గ్రేటర్ దాన్ 2 అంటే ఇలా 2 to infinity. x belongs to ఓపెన్ ఇంటర్వెల్ 2 to infinity. ఎక్కడుంది ఇక్కడ మనకేం సొల్యూషన్ అన్న డైరెక్ట్గా ఆన్సర్ అడిగేశాడు. ఇది ఇలా x గ్రేటర్ దాన్ 2 అంటే ఏంటి, ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఇచ్చేశాడు కండిషన్. 9th one, Isha scored 90 and 90 marks in the first 2 class tests. The minimum marks X should be get in the third test to have an average of at least 90 marks. At least means 90 or 90 కన్నా ఎక్కువ. ఇప్పుడు దీన్ని ఏమిచ్చారు, 3 టెస్ట్లో యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 90 ఇచ్చాడు. ఫస్ట్ టెస్ట్లో ఎంత ఇచ్చాడు, 90 ప్లస్ 90. థర్డ్ టెస్ట్ మార్క్స్ ఎక్స్ అనుకుంటే యావరేజ్ అంటే బై 3 కదా, 3 టెస్ట్లు కాబట్టి బై 3. ఎంత వచ్చింది యావరేజ్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. 90 ప్లస్ 90 ఎంత, 180 ప్లస్ ఎక్స్. ఈ 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమైంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 270. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180 ఇటు సైడ్కి పంపించాను అన్న, 270 మైనస్ 180. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 270లో నుంచి 180 పోతే ఎంత, 90. ఏ ఆప్షన్లో ఉంది ఇది, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. ఏ ఆప్షను, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. The set of values of x in 5x plus 2 greater than 12 is x is a real number అని అడిగాడు. గివెన్ ఏమి ఇచ్చారు, 5x plus 2 greater than 12. సాల్వ్ చేయండి అన్న. 5x plus 2 అసలుకి పంపిస్తే గ్రేటర్ దాన్ 12 మైనస్ 2. 5x గ్రేటర్ దాన్ 10. 5తో డివైడ్ చేస్తే ఏమైంది, 5x by 5 గ్రేటర్ దాన్ 10 by 5. పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ కాదు. 5తో 5 క్యాన్సిల్, 5 1 జార్ 5 2 జార్. ఎక్స్ గ్రేటర్ దాన్ 2. ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే సొల్యూషన్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు 2 to infinity అంతే కదా. ఎక్స్ బిలాంగ్స్ టు దీన్ని ఎలా రాస్తాం, 2 to infinity. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చెప్పిన ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే 0 1 2. ఇది పాజిటివ్ ఇన్ఫినిటీ, ఇది నెగిటివ్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే ఎలా ఇండికేట్ చేస్తాం, ఇలా 2కి ఓపెన్ బ్రాకెట్ ఇన్ఫినిటీ. ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. 11th one, when x is an integer, the set of values of x satisfying the linear inequality 5x minus 2 less than or equal to 3x plus 2 అని అడిగారు. గివెన్ ఏమి ఇచ్చాను నాన్న, 5x minus 2 less than or equal to 3x plus 2. ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయండి, ఏమవుతుందో 5x minus 3x less than or equal to minus 2 అసలుకి వెళ్తే ప్లస్ 2. 5x minus 3x ఎంత, 2x less than or equal to 2 plus 2 4. x less than or equal to 2తో డివైడ్ చేస్తే ఏమైంది, 4 by 2. 2 2 క్యాన్సల్. x less than or equal to 2 1 జార్ 2 2 జార్. x less than or equal to 2. ఇప్పుడు చెప్పండి, ఇది 0 1 2. ఇది పాజిటివ్ ఇన్ఫినిటీ, -1 -2. ఇది నెగిటివ్ ఇన్ఫినిటీ. ఈ పక్కంతా వాల్యూస్ వస్తూనే ఉంటాయి. x less than or equal to -2 అంటే ఏంటన్న మీనింగ్, x less than or equal to 2 కదా. ఎలా ఇండికేట్ చేయాలి, ఇలా ఇండికేట్ చేయాలి. r ఈక్వల్ టు ఉంది, x లెస్ దాన్ 2 కన్నా తక్కువ అంటే ఎలా వెళ్ళాలి, ఇలా అంతేనా. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఏ వాల్యూస్ వస్తాయి, 2 కూడా ఇంక్లూడెడ్. మైనస్ ఇన్ఫినిటీ ఆన్ 0 1 2. ఇదే ఆన్సర్. ఎక్కడుంది చూడండి, మైనస్ ఇన్ఫినిటీ రాయాల్సిన ఆన్సర్ అని పెట్టేస్తాం కదా. ఎక్కడుంది ఆప్షన్, 2 ఉండాలి, 1 0 -1 -2 థర్డ్ ఆప్షన్ అంతే కదా. ఏ ఆప్షన్లో ఉంది ఆన్సర్, థర్డ్ ఆప్షన్. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2, ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కూడా ఇంక్లూడ్ అయ్యాయి. ఇదే సెట్.
12th one, the set of values of x satisfying 50x less than or equal to 150 where x is the natural number అని అడిగాడు. చూడండి దీన్ని సాల్వ్ చేస్తే ఏమైంది నాన్న, డివైడెడ్ బై 50 చేయండి. 50x బై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 150 బై 50. 50 క్యాన్సల్, 50 1s are 50 3s. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఎలా చెప్తాం, న్యాచురల్ నెంబర్, అది కూడా న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 2 3. ఇప్పుడు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే న్యాచురల్ నెంబర్ సెట్ ఏమొస్తుంది, 1 2 3 కూడా ఇంక్లూడెడ్, 3 కూడా వస్తుంది. మనకి ఆప్షన్ అనేది టెక్స్ట్ బుక్లో సెకండ్ ఆప్షన్ ఇచ్చినారమ్మా. దీని ప్రకారం ఈ కండిషన్ ప్రకారం అయితే ఇదే ఆన్సరు. కానీ టెక్స్ట్ బుక్ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, లెస్ దాన్ మాత్రమే తీసుకోవాలి. 50x లెస్ దాన్ 150. ఇప్పుడు చెప్పండి, డివైడెడ్ బై 50 చేస్తే ఏమైంది, 50x బై 50 లెస్ దాన్ 150 బై 50. 50 క్యాన్సిల్, 50 1s are 50 3s are. ఎక్స్ లెస్ దాన్ 3 అంటే ఏం రాస్తాం, న్యాచురల్ నెంబర్సే కదా కావాలి, 1 2. ఈ సెట్లో న్యాచురల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి, 1 2. టెక్స్ట్ బుక్ ఆన్సర్ అయితే ఇది, ఈ కండిషన్ ఇలా ఉండాలి కండిషన్. కానీ మనకు ఆడ కండిషన్ ఎలా ఇచ్చారు, ఆర్ ఈక్వల్ టు ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఇది వస్తుంది. లాస్ట్ వన్, 13th, if 9x greater than minus 36 then the least integral value of x is అని అడిగారు. చూడండి నన్ను దీన్ని సాల్వ్ చేయండి. గివెన్ ఇన్ఈక్వాలిటీ 9x greater than minus 36. 9తో డివైడ్ చేస్తే 9x బై 9 గ్రేటర్ దాన్ మైనస్ 36 బై 9. 9 9 క్యాన్సల్, 9 1s are 9 4s are. ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ 4. ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ 4 అంటే ఏంటో చూడండి, 0 -1 -2 -3 -4. ఇది నెగిటివ్ ఇన్ఫినిటీ కదా, ఇది పాజిటివ్ ఇన్ఫినిటీ, 1 2 3. ఎక్స్ గ్రేటర్ దాన్ -4 అంటే ఏంటన్నా, ఇది కదా. ఇప్పుడు దీంట్లో లీస్ట్ ఏంటి, లీస్ట్ ఇంటెగ్రల్ వాల్యూ ఏంటి, ఏమైంది, ఇదే కదా లీస్ట్ వాల్యూ. దేర్ ఫోర్ లీస్ట్ ఇంటెగ్రల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమైంది, -3. ఏ ఆప్షన్ అన్నా, ఫస్ట్ ఆప్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.